ఊసుకాన్లోనికి ఉద్దర ముచ్చట్లు ఎక్కువ అంటే పాస్పాన్లోనికి ఫాల్తు మాటలకి ఏం తక్కువ అన్నారట వెనుకట. అట్లనే ఉన్నాయట మాజీ ఎమ్మెల్సీ కవిత ముచ్చట్లు కూడా. ఏదో బట్టగాల్చి మీదేసి హరీష్ రావును బద్నాం చేద్దామని చూసింది కానీ ఆ మంట తనకే అంటుకునేటట్టున్నదట అసలు నిజము. రేవంత్ రెడ్డి సర్కార్లో ఒక్క హరీష్ రావు నియోజకవర్గం సిద్దిపేటకి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు పైసలు ఎట్లొస్తాయి, సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి హరీష్ రావులు ఒకటి కాదా అన్నట్టు మాట్లాడింది కదా కవిత. మరి ఆ ముచ్చట నిజమేనా అంటే లోతు పోతే లోకం గుట్టు తెలుస్తుంది అన్నట్టు. సర్కార్ ఇచ్చిన ఆర్డర్లు ప్రభుత్వ ఉత్తర్వులు చూస్తే కవిత మాటలు ఉత్తేయని తెలుస్తున్నాయట. రేవంత్ రెడ్డి దోస్తాన్ లేదు, లొటపీస్ లేదు. అవి అమృత్ 2.0 పథకం కింద వచ్చిన పైసలు తప్ప ఇంకోటి కాదనేది అస్సలు ముచ్చట. అవి కూడా ఇప్పుడు ఇగురు పెట్టిన నిధులు కావు, హరీష్ రావు మంత్రిగా ఉన్నప్పుడే వచ్చినాయట. ఇక సిద్దిపేట ఒక్క మున్సిపాలిటీకే వచ్చినాయి నిధులు అనేది శుద్ధ తప్పైనట. కావాలని కథలు అల్లి చెప్పుడు తప్ప ఇంకోటి కాదనేది తేలిందట. మహబూబ్ నగర్కు 603 కోట్లు, వరంగల్కు 551 కోట్లు, కరీంనగర్కు 180 కోట్లు, సిద్దిపేటకు 141 కోట్లు వస్తే ఒక్క సిద్దిపేటకే వచ్చినాయని ఎట్లా చెప్తుంది అంటున్నారు. ఆ ముచ్చట సర్కార్ ఇచ్చిన ఆర్డర్లలో ఉంటుంది. కళ్ళు కడుక్కొని చూస్తే కవితకు అర్థమవుతుందని అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన వాళ్ళు. ఇంకేమన్నా ఆ పైసలు రేవంత్ రెడ్డి సర్కారే ఇచ్చింది అన్నట్టు మాట్లాడింది కదా. కానీ 141 కోట్ల రూపాయలల్లా రాష్ట్ర సర్కార్ ఇచ్చింది ఉత్త 36 కోట్లేనట. అంటే ఎవరు ఇచ్చినట్టు ఎవరు తీసుకున్నట్టు. మరి ఇంత తెలిసిన సర్కార్ దగ్గర ఆర్డర్ కాపీలు ఉన్నా ఎందుకు ఇట్లా మాట్లాడింది కవిత అంటే, రేపు మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి కదా, బీఆర్ఎస్ పార్టీ లీడర్లను బద్నాం చేస్తే కారు గుర్తు మీద కాకుండా చేయి గుర్తు పార్టీ మీద ఓట్లు వేయాలని కవిత కాంగ్రెస్ పార్టీ కోసం ఆరాట పడుతున్నదని అంటున్నారు. మరి అంతే కదా, ఎప్పుడో 2023లో జరిగిన ముచ్చట్లను ఇప్పుడే ముంగటేసుకున్నాడు ఏంది? ఇన్ని రోజులు కవితకు తెలియదు ఈ ముచ్చట, తెలిసిన దాచిపెట్టిందా? ఇన్ని రోజులు ఆగి ఇప్పుడు ఎందుకు ముంగటేసుకున్నదంటే కవిత రాజకీయం అర్థమైతేనే ఉన్నదన్నట్టు మాట్లాడుకుంటారు తెలంగాణ పబ్లిక్.